ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మా ఇది ఇట్ట అయిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఎలా అయ్యిందో. పద. ఇదేం పరవశమే, పాదమే పరుగున చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగిని చూపుకే, ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే, చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. ఒకే ఒక ప్రాణం ఉంది, అదే నేనే కావాలందే, నువ్వే అలా కాదంటే ఎలా, సఖి అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే, పదే పదే చంపకే నన్నిలా. సరే అనవే సఖి నీవే మరే వరము అడగనే, నీ వలపు కౌగిలిలో నేనే కమౌతానే. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే, చెలిని వశమై ఇదేం పరవశమే, ఇదేం ఇదండి స్టోరీ. పరవశమే. ఏంటి ఇద్దరు ఇలా తడిసిపోయారు? అత్తయ్య గారు, పంట పొలాలు చూస్తూ జారి బురదలో పడిపోయామండి. పడితే ఒక్కరు పడాలి, మీరేంటి కట్టగట్టుకొని జంటగా పడ్డారు? నాకెందుకో ఇద్దరూ కలిసి మడ్బాట్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది. రిచ్ పీపుల్స్ డబ్బు ఖర్చు పెట్టి మరీ వెళ్ళి ఇలాంటివి చేస్తుంటారు కదా. ఏందమ్మా ఇది? దీని రిచి పిచ్చికి అద్దు అదుపు ఉండవల్ల దీనికి. సర్లే, జలుబు చేస్తుందమ్మా, త్వరగా వెళ్ళి తడి బట్టలు మార్చుకునిరా. అలాగే అత్తయ్య గారు. ఏనన్నా చెప్పేశావా? లేదమ్మా, చెప్పాలని ట్రై చేశాను. ఇదిగో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఏం అర్థం కావట్లేదమ్మా. లేదు, కరెక్ట్గా ప్లాన్ చేసి వీళ్ళని మరో సందర్భం చూసి ఒకటి చేయాలి.